33 రకాల వెరైటీస్ను సన్న రకాలుగా గుర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. జిఓఎంఎస్ నెంబర్ 27 జిఓఎంఎస్ నెంబర్ 27 4th of July. ఇదే ప్రభుత్వం ఇచ్చింది 33 రకాల వెరైటీస్ను సన్న రకాలుగా గుర్తించినట్టు. ఇప్పుడు ఏమంటుంది, ఈ మొత్తం 33 రకాలు కాదు, మేము అన్ని వాటి ఏదైతుందో 8 రకాలకే తగ్గించినాం, ఈ 8 రకాలను మాత్రమే మీరు సాగు చేయాలి అనేటువంటి ఒక మరి ప్రభుత్వం కొత్తగా ప్రకటన చేయడం చూస్తుంటే రైతు అసలు ఏం చేయాలి ఏంది అనేది తోచుకుంటుందని చెప్పి అంటున్నాడు. ప్రభుత్వం ఏమంటది, మార్కెట్ డిమాండ్ అంటదే. మార్కెట్ డిమాండ్ ఈజ్ ఆల్ రైట్, బట్ ఎట్ ది సేమ్ టైం దిగుబడి కూడా ఉండాలి కదా, దిగుబడి కూడా ప్రధానమే కదనే. ఇప్పుడు దిగుబడి లేని పంటను నువ్వు మార్కెట్ డిమాండ్ అని చెప్పిన సాగు చేయమని చెప్పంటే రైతు ఏం కావాలి? ఇలా మీరు చెప్పే ఈ 8 రకాలు ఏదైతే ఉన్నదో ఇది పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక రైతు, నేను స్వయంగా నా అంటే ఆరంభంకి వెళ్ళి ప్రజా జీవితంలోకి వచ్చినా కానీ వ్యవసాయంపై ఆధారపడ్డానే. దీనికి మొగి పురుగు వస్తుంది, దీనికి పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది చెప్పంటున్నాం. పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది, చీడ పురుగు ఆశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సరాసరి ఒక 20 క్వింటల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఈ 8 రకాలు ఏదైతుందో సరాసరి ఒక 20 క్వింటల్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు 8 ఇచ్చిండ్రు, 7 దీన్ని చూస్తే 8 వచ్చినాయి, 7 రకాలు. నేనేమంటున్నా, మిగతా అదర్ వెరైటీస్ 30 క్వింటల్ వస్తాయి, అదర్ వెరైటీస్ 30 క్వింటల్ వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఏదైతే కొత్తగా 7 రకాలు గుర్తిస్తున్నామని చెప్పని అంటుందో 7 రకాలు ఏదైతుందో కేవలం 20 క్వింటల్ మాత్రమే సరాసరి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు? దానికి చీడ పురుగు ఆశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది, దానికి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది, దీర్ఘకాల పంట, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అంటే 20కి 30 వ్యత్యాసం అయితే 10 క్వింటల్లే. ది అదర్ వెరైటీస్ అర్లియర్ పబ్లిష్డే 33 రకాలు ఏవైతున్నాయో 7 రకాలు పోతే మిగతా రకాలు ఉన్నాయి కదనే, ఆ 26 రకాలు ఉన్నాయి కదా, ఇంక 26 రకాలు అవి దాదాపు 30 క్వింటల్ వస్తాయి. 30 క్వింటల్కి 20 క్వింటల్ మధ్య వ్యత్యాసం 10 క్వింటల్. 10 క్వింటల్ అంటే ప్రభుత్వం మద్దతు ధర మనం లెక్కకు తీసుకుంటే 2470 రూపాయలు ఎంత ఉన్నది ఇప్పుడు. 2470 రూపాయలు అని చెప్పంటే ఇంటూ 10 24,700 రూపాయలు, 24,700 రూపాయల విలువ గల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అంటే రైతుకు మేలు ఏది లాభసాటి చెప్తున్నారా, లేక మీ బాధ్యత తప్పించుకోవడానికి? ఇలా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు అంటున్నాను, ధాన్యం సేకరణ బాధ్యత తప్పించుకోవటానికి కొరకు వీళ్ళు మార్కెట్ డిమాండ్ వరి ధాన్యాన్ని మాత్రమే సాగు చేయండి అని చెప్పంటే వీళ్ళు ప్రభుత్వం దాన్ని సేకరించే బాధ్యత లేకుండా మార్కెట్లోనే మీరు అమ్ముకోవచ్చు. మీదే అది ఏదైతుందో మార్కెట్ డిమాండ్ ఎట్టుంటో మేము చెప్పలేం. మరి ప్రభుత్వం దాన్ని సేకరించాలని చెప్పంటే ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది. మీరు 500 రూపాయల బోనస్ అది ఏమైతే దేవుడికి ఎరకనాయన. ఇప్పుడు ఈ రబ్బీలో అయితే 500 రూపాయల బోనస్ అనేది రైతు మర్చిపోయాడు. ఈ రబ్బీలో వరి ధాన్యం ఏదైతే సాగుపై వీళ్ళ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్, ఇవాళ మీరు ముందు మొత్తం అన్ని రకాలను తర్వాత సన్న రకాలన్నారు, ఏదున్నా ఈ రబ్బీలో అయితే అసలు మొత్తం 500 రూపాయల బోనస్ రైతు మర్చిపోయాడు. అసలు ఈ ధాన్యం సేకరిస్తే జాల్లో అనే కాడికి వచ్చి పడ్డదని చెప్పి అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఖరీఫ్కి వస్తే ఏదైతున్నదో రైతు ఉదయం వర్షాభావ పరిస్థితులు, కాలం ఏమవుతుందో తెలియని పరిస్థితి లోపల మరి కన్ఫ్యూజన్ అగమ్య గురవుతుంటే ప్రభుత్వం ఏదైతున్నదో నీకు ఏది రైతుకు లాభసాటి ఉంటుందో దాన్ని ఆలోచన చేయాలన్నా, అది కాకుండా ప్రభుత్వ బాధ్యత తప్పించుకునే విధంగా ఏదైతున్నదో మీరు ఆ ఫలానా 7 రకాలు పెట్టుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు, మా బాధ్యత ఉండదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఇది ఏ విధంగా రైతును మరి ఇక్కట్లా గురి చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పంటున్నాం. ఇది రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమా, రైతాంగాన్ని ఇక్కట్లా గురి చేసే ప్రభుత్వమా? మీరు
గత ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతు బంధు మేము 15,000 ఇస్తామని చెప్పిన నేను కూడా ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో నేను కూడా భాగస్వామిని అని చెప్పి అంటున్నాను. 15,000 కాదుగా అసలు 10,000 మాయమైపోయినాయి అంటున్నాను. మొన్న పంటకు ఏదైతుందో ఆరంభం చేసి 2 ఎకరాలకే పరిమితం చేసిండ్రే, 2 ఎకరాలకే పరిమితం చేశారు. అంతకుముందు 3 ఎకరాలు పరిమితం చేసిండ్రు. అంతకుముందు అసలే మోసం చేసిండ్రు. మరి ఇప్పుడు రేపు మళ్ళీ ఖమ్మంలో ఆరంభింపజేస్తామని చెప్పి అంటుండ్రు. మరి ఖమ్మంలో ఆరంభింపజేయబోయేది మరి ఏ రకంగా ఇస్తారు? నేనేమంటున్నా, గతం లోపల గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో మరి ఆనాడు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే మీరు 15,000 ఇస్తారు. ఇవాళ రైతు కష్టాలలో ఉన్నాడు. రైతు ఇవాళ కష్టాలలో ఉన్నాడు. పంట సాగు ఏదైతుందో ఇవాళ ఇక్కట్లు ఈ వర్షాభావ పరిస్థితులతోని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కనీసం ఈ ఖరీఫ్లోనైనా ఏదైతుందో రైతు భరోసా ఎకరా 15,000 సంవత్సరం కంటే 7,500 రూపాయలు ఎకరా చొప్పున మొత్తం ఏకమొత్తంగా మీరు రైతుకు చెల్లిస్తే అదన కొంత ఊరట లభిస్తాయని చెప్పి అంటున్నాను. ఇలా మార్కెట్లో పోతే ఆ యూరియా అది యాప్ అని పెట్టిన యాప్ అనేది నాకే అర్థం కాదు. యాప్ అనేది నాకే అర్థం కాదని చెప్పంటున్నది. సాధారణ రైతుకి ఏమర్థం కావాలనే? దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో యాప్ ఎందుకే? దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో యాప్ అనేది లేదు. అంత కుల్లా ఏదైతుందో మార్కెట్లో అందుబాటులో లభిస్తున్నాయి. రైతుకు ఏదైతుందో అవసరమైన ఎరువు బస్తాలు కొనుక్కొని పోతుండే. మొత్తం కాంప్లెక్స్ 30% పెరిగింది, 30% పెరిగింది. నువ్వేదైతున్నదో మరి నీ ఉద్దేశం ఏంటో నీ ఆలోచన ఏంటో తెలుస్తలేదు. వీళ్ళ కనీసం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువు కూడా నువ్వు ఏదైతుందో మరి మంజూరీ పొందలేకపోతున్నావు అని చెప్పంటే ఎంత అసమర్థ ప్రభుత్వం, దయచేసి ఆలోచన చేయాలంటున్నా. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులు కూడా నువ్వు మంజూరీ అలాట్మెంట్ పొందలేకపోతున్నావు అంటే ఎంత సమర్థ ప్రభుత్వమో దయచేసి ఆలోచన చేయాలంటే. గతంలో ఎప్పుడూ ఇటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదు చెప్పంటున్నా. ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ ఎరువులపై ఆంక్షలు ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో అంటున్నా. ఇలా ధాన్యం సేకరణ మొన్నటిదాకా ఏం చెప్పిండు? నేను పడకపోయి కిషన్ రెడ్డి ఇంటి ముందు కోసత్తా, నేను పడకపోయి ఏదైతుందో కిషన్ రెడ్డి ఇంటి ముందు కోసత్తా. నువ్వు ఏదైతుందో కేంద్రం మోడీ గారు ఏదైతుందో బడే భాయ్ అని చెప్తావు నువ్వు. మరి ఆ బడే భాయ్ ఏదైతున్నదో మన ధాన్యంలో నీకేదైతుందో ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ బాధ్యత గతంలో ఎప్పుడు కూడా లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రమే కానీ వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ 10 సంవత్సరాలు చెప్పంటున్నా ఎన్నడూ కూడా రైతాంగానికి ఏ విధమైన ఒక సమస్య ఉత్పన్నం కాకుండా ఎంత ధాన్యం దిగుబడి అయితే, ఎంత ధాన్యం ఉత్పత్తి అయితే అంత ధాన్యం సేకరించి వీళ్ళ రైతుకు అండగా నిలిచింది మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి. ఇవాళ నువ్వు ధాన్యం సేకరింప చేయలేక ఇవాళ ఏదైతుందో రైతాంగాన్ని అరిగోస పెట్టే విధంగా ఆ రకం పెట్టకు ఈ రకం పెట్టు, ఈ రకం పెట్టకు ఆ రకం పెట్టు, ఎరువు బస్తాలు లేవు, రైతు బీమా మనది ఉన్నదా లేదా ఎవడు తెలుస్తలేదా? ఇది ఒక కొత్త పత్రికలో చూస్తే ఏదైతుందో దాదాపు 7,000 పైకిలకు 7,600 రైతాంగం ఏదైతుందో వాళ్ళ వివిధ అనారోగ్యంతో ప్రమాదాలతో అసూలు బాస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సినటువంటి ఒక ఆ బీమా ప్రీమియం చెల్లించలేక వాళ్ళు ఏదైతుందో ఆ ప్రభుత్వంకి వెళ్ళి పొందే సహాయం పొందలేకపోతున్నారంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనకు తెలిసి వస్తుంది చెప్పండి. ఇదంతా చూస్తుంటే రాబోయే కాలంలో రైతు బీమాని ఏ విధంగా ఎగ్గొట్టాలనే కుట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. రైతు బీమాని ఏ విధంగా కనుమరుగు చేయాలి, ఇది కేసీఆర్ గారు ఆరంభింపజేసిన పథకం కాబట్టి దీన్ని ఏ విధంగా కనుమరుగు చేయాలనే కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడుతున్నది. దయచేసి ఇంకా మెరుగైన రీతిలో మీరు కార్యక్రమాలు అమలు చేయాలని తలంచాలి కానీ గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని చెప్పని మీరు ఆలోచిస్తే వీళ్ళ మిమ్ముల్ని కనుమరుగు చేసే దినం వస్తుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన కార్యక్రమాలను నువ్వు కనుమరుగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే రైతాంగం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మిమ్ముల్ని కనుమరుగు చేసే దినం రాబోతుందని చెప్పని హెచ్చరిస్తున్నామని చెప్పి అంటున్నాను. దయచేసి ఇప్పటికైనా వీళ్ళ మీరు నేను పేర్కొన్నట్టు వీళ్ళ మొన్నటి ప్రొక్యూర్మెంట్లో ఏ విధంగా
రైతాంగం రైస్ మిల్లర్లతోని దోపిడీకి గురైండో ఆ దోపిడీని నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ధర్మకాంట తూకానికి అట్లా ట్రక్ షీట్కున్న మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో అది దోపిడీకి ఆధారం అని చెప్పి నేను పేర్కొంటున్నాను. ఇలా ప్రభుత్వం ఏదైతుందో రైతాంగాన్ని చెల్లింపు చేసినటువంటి ఒక ఇలా పేమెంట్ ఏదైతే ఉన్నదో కేవలం ట్రక్ షీట్కి అనుగుణంగానే చేశారు, కేవలం ట్రక్ షీట్కి అనుగుణంగా చేశారు. కానీ రైతు దగ్గరికి వెళ్ళి సేకరింపబడ్డ ధాన్యం ధర్మకాంట తూకంలో మనకు అక్కడ రికార్డెడ్ కనబడుతున్నది. ఈ మధ్య వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో రైతుకు మీరు గ్యాప్ ఫిలప్ చేయండి. ఈ మధ్య వ్యత్యాసం ట్రక్ షీట్కున్నో ధర్మకాండ మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ పేమెంట్ గ్యాప్ ఏదైతే ఉందో రైతాంగానికి మీరు ఫిలప్ చేయండి. ఎందుకంటే ఇది రైస్ మిల్లర్కు చేరింది, రైస్ మిల్లర్కు చేరింది కాబట్టి ఏదైతుందో ఆ గ్యాప్ ఏది ఫిలప్ చేసి రైతుకు చెల్లింపు చేయించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయాలి. ఒకవేళ ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయలేకున్నట్టయితే ఇదంతా ప్రభుత్వం కన్సర్న్లోనే జరిగిందని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నాను చెప్పండి. అట్లాగే ఈ రేపు సాగు చేయబోయేటువంటి వరి రకాలు కూడా దయచేసి రైతును కన్ఫ్యూజ్ చేయకండి, రైతుకు స్వేచ్ఛ ఇవ్వండి. రైతుకు ఏది దిగుబడి అధికంగా వస్తుంది, రైతుకు ఏది లాభసాటి అది ఆలోచించి ఆ రకంగా సాగు చేసుకునే అవకాశం ఇవ్వండి. వీళ్ళ ధాన్యం సేకరణ బాధ్యత ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, మీ బాధ్యత. వీళ్ళ రైతాంగం ఇట్లయిపోయింది కదంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ధాన్యం కాక మేము వేరే పెడితే ప్రభుత్వం సేకరించదో మా పరిస్థితి ఏంటి? యు గివ్ క్లారిటీ. మీరు ఏ రకమైన పెట్టుకోండి, ఆ ధాన్యాన్ని సేకరణ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పని మీరు క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఏమైపోయిందంటే మీరు ఆ 7 రకాలే పేర్కొనడంతో ఆ 7 రకాలుగా ఇంకే రకం సాగు చేసినా కానీ ప్రభుత్వం సేకరించదో మరి అప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పని రైతు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏదైతుందో మీరు ఏ రకమైనటువంటి ధాన్యం సాగు చేసినా ఆ రకమైన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది అని ఒక క్లారిటీ స్పష్టత ఇవ్వండి. 500 రూపాయల బోనస్ కల్పన పట్ల కూడా ఏదైతుందో ఇలా మొన్న ఏ సంఖ్య ఎగ్గొట్టింది కానీ ఈసారి కరువు ఉన్నది కాబట్టి రాబోయే పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఆ 500 రూపాయల బోనస్ కల్పన పట్ల కూడా మీ చిత్తశుద్ధి ఇలా నిరూపించుకోండి అని చెప్పి అంటున్నాను నేను. రైతు భరోసా కూడా ఏదైతుందో ఆంక్షలతోని కాకుండా లిమిటెడ్ ఎక్స్టెంట్ అని కాకుండా రైతు ఎంత కలిగి ఉంటే అంతకు ఏదైతున్నదో మీరు ఈ రైతు భరోసా ఈ పంటకు 7,500 అయినా కానీ అది కల్పింపజేయండి వెంటనే. ఈ రైతు బీమా పట్ల కూడా స్పష్టత ఇవ్వండి. వీళ్ళ పెండింగ్ మీరు ప్రీమియం చెల్లిస్తారా మరి అది వెంటనే, ఎందుకంటే ఎల్ఐసీస్ దే ఆర్ వెరీ ఫర్మ్, అన్లెస్ యూ మేక్ పేమెంట్ ఆఫ్ ద ప్రీమియం వాళ్ళు పేమెంట్ చేయడానికి సిద్ధంగా లేరు. దాదాపు 7,600 మంది జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పట్టు. 7,600 మంది రైతాంగం అసూలు బాసిన కుటుంబాలు ఏదైతున్నదో ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెల్లింపు చేయవలసినటువంటి రైతు బీమా ఆర్థిక సహాయాన్ని అందింపజేయడానికి మీరు వెంటనే ఆ ప్రీమియం చెల్లించండి అని చెప్పని ఒక డిమాండ్ చేస్తున్నాను. దాంతో పాటుగా ఈ ఫోర్టిలైజర్ సంబంధించి ఈ యాప్ తొలగింపజేయండి. ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఆంక్షలు విధించడం సరైనది కాదు. ఈ ఆంక్షలు తొలగింపు చేసి రైతుకు ఏదైతుందో ఎరువు బస్తాల కోసం పడిగాపులు కాసేటువంటి పరిస్థితికి వెళ్ళి ఉపశమనం కలిగించండి. రైతుకు ఏదైతుందో ఎరువు బస్తాల కొరకు ఏదైతుందో పడిగాపులు కాసేటువంటి పరిస్థితి నుండి ఉపశమనం కలిగించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.